ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా 63వ డివిజన్ సుష్మా స్వరాజ చౌరస్తాలో కేక్ కట్ చేసి దాదాపు 400 మందికి అన్న ప్రసాద్ వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి హాజరై కేక్ కట్ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు భాష సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమల ఆంజనేయులు, కాంట్రాక్టర్ల సంఘం జిల్లా అధ్యక్షులు కొప్పుల ఆనంద్, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డిడ్డి శ్రీనివాస్ బాలు, వెస్ట్ జోన్ కన్వీనర్ జాడి బాల్రెడ్డి, 163వ పోలింగ్ బూత్ అధ్యక్షులు పబ్బల ఆంజనేయులు, 166వ పోలింగ్ బూత్ అధ్యక్షులు దయాల కరుణాకర్ మరియు బీజేపీ డివిజన్ నాయకులు కర్రే రాజమల్లు, దయ్యాల అశోక్, పబ్బల శ్వేత, దయ్యాల వరలక్ష్మి, కర్రే భాగ్యలక్ష్మి, పబ్బల రేణుక, బండారి శ్రీనివాస్, పరకాల ఆంజనేయులు, బీజేపీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। ఈరోజు కేంద్ర మంత్రివర్యులు గౌరవ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా ఇవాళ కరీంనగర్ జిల్లాలో వాడవాడన గ్రామాన కూడా వారి యొక్క జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి। ఈరోజు ఇక్కడ సుష్మా స్వరాజ్ చౌరస్తాలో ఇక్కడ నిర్వహించడం జరిగింది। జన్మదిన వేడుకల్లో ఇక్కడ పాల్గొనడం జరిగింది। ఈరోజు బండి సంజయ్ కుమార్ గారు ఒక సామాన్య కార్యకర్త నుంచి వెళ్ళి ఇలా కేంద్ర మంత్రిగా ఎదగడం జరిగింది। వారి యొక్క నిరంతరమైనటువంటి కృషి పట్టుదలతోటి వారు ఇలా రాజకీయ ఏ విధమైనటువంటి నేపథ్యం లేనప్పటికీ కూడా వారి కుటుంబానికి ఇలా ఒక సామాన్య కార్యకర్త నుంచి ఇలా జాతీయ స్థాయిలో ఒక నాయకునిగా ఎదిగారు। వారి యొక్క ఇలా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా కరీంనగర్ నియోజకవర్గం యొక్క అభివృద్ధి కోసమే కాకుండా ఇవాళ మొన్నటికి మొన్న వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇలా మోడీ కానుకగా 10th చదివేటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి విద్యార్థులకి 20,000 సైకిళ్లను ఉచితంగా అందించడం ద్వారా వారి యొక్క దేశంలో ఏ ఎంపీ కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా చేయని విధంగా ఇక్కడ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది। అదేవిధంగా గతంలో కూడా జన్మదినం సందర్భంగా అంబులెన్సులు గవర్నమెంట్ హాస్పిటల్కి అంబులెన్స్ చేయడం కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్కి వైద్య పరికరాలు ఇవ్వడం కానీ ఈ రకంగా నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తూ ఇవాళ ఒక ఎదిగినటువంటి నాయకుడిగా ఈ యొక్క కరీంనగర్ జిల్లాలో వారి యొక్క రాజకీయ నేపథ్యాన్ని ఇలా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా వారు ఇలా కార్యక్రమాలు చేపడుతున్నారు। వారు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి వారికి నిండా నూరేళ్ళు ఆరోగ్యాలతోటి వర్ధిల్లాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం। బండి సంజయ్ గారికి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। గౌరవ ఎంపీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోనే వాడన ఆయన యొక్క జన్మదిన వేడుకలను ప్రజలందరూ కూడా ఘనంగా జరుపుకుంటున్న విషయం మనందరికీ తెలుసు। ప్రతిసారి కూడా ఎంతోమంది ఎంపీలు వచ్చిండ్రు పోయినరు, మంత్రివర్యులు మంత్రిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి దాఖలాలు ఉన్నాయి। కానీ ఏ ఎంపీ కూడా ఇంతవరకు మరి ప్రతి జన్మదినాన్ని పురస్కరించుకొని ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని చేసినటువంటి ఘనత మరి మన మంత్రివర్యులైనటువంటి బండి సంజయ్ గారికే దక్కుతుంది। మరి దేశంలోనే ఎక్కడా లేనటి విధంగా మరి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి తాను ప్రత్యేకంగా మాట్లాడి మరి ప్రభుత్వ పాఠశాలల్లో చాలామంది పేద విద్యార్థులు చదువుకుంటారు, వాళ్ళు కనీసం వాళ్ళ ఇంటి నుంచి స్కూల్కు వచ్చేటువంటి స్థితిలో లేనటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి ప్రతి ఒక్క 10th చదివేటటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి కూడా విద్యార్థులకు సైకిల్ పంపిణీ ఉచితంగా చేయడం జరిగింది। అంతేకాదు మోడీ కిట్స్ను కూడా మరి ముందు నేను ప్రతి విద్యార్థికి కూడా నాట్ ఓన్లీ 10th క్లాస్ పనులు చదువుకున్న ప్రతి విద్యార్థికి కూడా అందిస్తాం భవిష్యత్తులో అని కూడా చెప్పడం జరిగింది। వారి సేవా వినతిని మనం నిజంగా కొనియాడాల్సినటువంటి అవసరం ఉన్నది। వారు ఆరోగ్యాలతో ఉండాలని ముందు ఎన్నో ఉన్నత పదవులు అధిష్ఠించాలని వారిని భగవంతుని ప్రార్థిస్తూ ఈనాడు వారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ యొక్క సుష్మా స్వరాజ్ చౌక్ నుంచి తెలియజేయడం జరుగుతుంది। ఈరోజు మన ప్రియతమ నాయకుడు బండి సంజయ్ కుమార్ గారి జన్మదిన శుభాకాంక్షలు పురస్కరించుకొని సుష్మా స్వరాజ్ చౌరస్తాలో బాలరెడ్డి, భాష సత్యనారాయణ, జాడి బాలరెడ్డి, కొప్పుల ఆనంద్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది। ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన
అందరి కార్యకర్తలకి వారికి శుభాకాంక్షలు. మరియు బండి సంజయ్ గారికి వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా ముందు ముందు దివ్యమైన పదవులు చేపట్టాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. భారత్ మాతకి జై. కొప్పుల ఆనంద్, కరీంనగర్ జిల్లా కాంట్రాక్టర్ సంఘం ప్రెసిడెంట్. బీజేపీ పశ్చిమ జోను జ్యోతినగరు సుష్మా స్వరాజ్ చౌరస్తాలో లోపల ఈ యొక్క చౌరస్తా వద్ద కూడా కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి అనంతరము రెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యం లోపల కూడా ఈ యొక్క శక్తి కేంద్రం ఇన్ఛార్జు వారి ఆధ్వర్యం లోపల అన్నదాన కార్యక్రమం వితరణ కూడా చేయడం జరిగింది. ఇక గతం నుంచి కూడా రెడ్డి శ్రీనివాస్ గారు ఈ చౌరస్తా లోపల సుష్మా చౌరస్తా లోపల బండి సంజయ్ గారి తను ఎంపీ కాకముందు అయిన తర్వాత అనేక కార్యక్రమాలు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే అన్నదాన కార్యక్రమము అసలు ఈ యొక్క రెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరిగిందని చెప్పడానికి కొంత ఉదాహరణ. ఈ యొక్క శ్రీనివాస్ గారు ఏదైతే అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టిండో అప్పటి నుండి ఈ యొక్క బండి సంజయ్ గారి ఎక్కడ ప్రతి జన్మదినాన్ని కూడా అంతటా కూడా ఈ యొక్క పార్లమెంట్ లోపలనే అనేక చోట్ల కూడా అన్నదాన కార్యక్రమాలు వితరణ జరుగుతుంది. వారికి నేను ఈ యొక్క బీజేపీ పశ్చిమ జోన్ పక్షాన రెడ్డి శ్రీనివాస్కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎంతో కష్టపడి రోజు ఎంతో కష్టపడి తను ఈ యొక్క సేవాభావం ఉన్నందుకు చాలా మేము గర్వపడుతున్నాం. బీజేపీ లోపటే బీజేపీ అంటేనే చాలామంది సేవా కార్యక్రమాలు, అందులో రెడ్డి శ్రీనివాస్ గారికి ఈ యొక్క ఉదార స్వభావం ఉండడం చాలా సంతోషకరం. అదేవిధంగా బండి సంజయ్ గారి యొక్క జన్మదినాలను కూడా తను సొంత ఖర్చులతో కూడా ఈ విధంగా చేస్తున్నా అంటే చాలా గొప్ప విశేషం. ఆయనకు మేము అందరం కూడా బీజేపీ కృతజ్ఞత కలిగి ఉన్నాం. అదేవిధంగా కూడా ఈ యొక్క జన్మదినాన్ని ఏదైతే బండి సంజయ్ గారు అనేక ఉన్నతమైన పదవులు చేపట్టాలి, అదేవిధంగా ఇంకా ఈ యొక్క నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో జీవించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఇంకా ఉన్నతమైన అనేకమైన సేవలు కూడా బండి సంజయ్ గారు ఇంకా ఈ కరీంనగర్ పార్లమెంటు కూడా అనేకమైన సేవలు ఏదైతే మొన్న సైకిల్ పంపిణీ కార్యక్రమంలో అదేవిధంగా కూడా ఇంకా పేదవారందరూ కూడా ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టాలి, ముందుకెళ్ళాలి. సేవా కార్యక్రమంలోనే తను భారతదేశంలో పట్టినే రోల్ మోడల్గా ఉండాలని మేము సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొక్కసారి కూడా ఈ యొక్క రెడ్డి శ్రీనివాస్కి ధన్యవాదాలు తెలుసు. భారత్ మాతాకి జై. జాడి బాలరెడ్డి, బీజేపీ పశ్చిమ జోన్ కరీంనగర్.